నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే మరికాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అదే విధంగా 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డిస్టిలేషన్ కు అనుమతులు, అలాగే హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్ అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చించనున్నారు. ఇక సుపరిపాలన తొలి అడుగు ఫీడ్బ్యాక్ పై కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో అయితే మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశం జరగనుంది. అప్డేట్స్ ఏంటి? రచన మరి కాసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో జరగనున్నటువంటి ఈ రోజు సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలపై కూడా కేబినెట్ అయితే మాత్రం చర్చించబోతా ఉంది. దాదాపుగా మొత్తం 15 అంశాలకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు ఈ రోజు మంత్రివర్గంతో కూడా చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గం అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దానిపై కూడా కేబినెట్ అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దానిపై కూడా ఈ రోజు మంత్రివర్గం అయితే మాత్రం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేశాం, రాబోయే 5 ఏళ్లలో కూడా ఎలాంటి చేయాలి అనేటువంటి దానిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే మంత్రిమండలికి సంబంధించి కూడా ఏదైతే భారత సర్వీస్ అధికారుల టవర్స్ సంబంధించి దానిపై కూడా దాదాపు 525 కోట్లతో మంజూరుకు కూడా కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే సిఆర్డీఏ సంబంధించినటువంటి పరిధిలో కూడా వివిధ సంస్థలు కేటాయించినటువంటి భూములపై కూడా ఈ రోజు మంత్రివర్గం అంతా కూడా రివ్యూ చేయబోతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా అమరావతి రాజధాని కోసం కూడా 36,000 ఎకరాల భూసేకరణ చేసినటువంటి నేపథ్యంలో మరో 42,000 ఎకరాల భూమి రెండో విడత భూసేకరణకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం చర్చకు రాబోతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా సభలు నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క భూసేకరణకు సంబంధించి కూడా గ్రామాల్లో సభలు పెట్టి మరి రైతులకు ఒక అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన దానిపై కూడా ఈ రోజు మంత్రివర్గం అయితే మాత్రం చర్చించబోతా ఉంది. మొత్తం 42,296 రెండో విడత భూసేకరణ కూడా చేయబోతున్నందుకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం ఈ విషయాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు పనులు ఎక్కడి వరకు వచ్చాయి, మరింత ఎంతవరకు చేయాలి అనేటువంటి దానిపై కూడా ఈ రోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అదే విధంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లింగసముద్రం మండలంలో ఉన్నటువంటి రాళ్లపాడు గ్రామం వద్ద కూడా రైట్ మెయిన్ కెనాల్ సంబంధించినటువంటి పనులు దాదాపు 22,50,000 చెల్లింపులకు కూడా కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలుపుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి వాటన్నిటికి సంబంధించి కూడా ఆమోద ముద్ర తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో చంద్రబాబుతో పాటు మంత్రివర్గం కూడా ఇప్పటికే సచివాలయం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సచివాలయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలపై కూడా చంద్రబాబు మంత్రివర్గంతో ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా మనకి స్పష్టంగా అర్థం
అవుతున్నటువంటి నేపథ్యంలో మరి కేబినెట్ తర్వాత కూడా సాయంత్రం 5 గంటలకి కేబినెట్ లో ఎలాంటి అంశాలు పై ప్రస్తావించారు, ఎలాంటి అంశాలపై ఒక దిశానిర్దేశం చేశారు అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు అయితే మాత్రం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.